గుంటూరు నగరంలో రేసింగ్లో పాల్గొంటున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేశామని ఎస్పీ మీడియాకు తెలిపారు. గంజాయి అమ్మే వారిపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెంచి ఎప్పటికప్పుడు సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల్లో ప్రతి బాధితుడికి సరైన న్యాయం జరిగేలా చేస్తానని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇది చేయడం వల్ల ఇంకా మన ట్రాఫిక్ బెటర్ ట్రాఫిక్, అదేవిధంగా ట్రిపుల్ డ్రైవింగ్, తర్వాత బిలో 18 years డ్రైవింగ్ అనేది కమింగ్ డేస్లో తగ్గిందంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా లా అబైడింగ్గా ఉండడానికి చూడడానికి కూడా బాగుంటాయనేది ఒక ఐడియా. కమింగ్ డేస్లో ఏసీపీ అంటే మనకి సబ్ డివిజన్ వెస్ట్ చేస్తాం కాబట్టి కమింగ్ డేస్లో ఒక్కొక్క సబ్ డివిజన్గా చేస్తాము. మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా చేస్తామంటే కూడా కష్టం కాబట్టి ప్రాపర్గా మ్యాన్ పవర్ పూలింగ్ అన్ని చోట్ల నుంచి ఆర్మ్డ్ రిజర్వ్, అదర్ స్టేషన్స్ అన్ని చోట్ల నుంచి మ్యాన్ పవర్ పూల్ చేస్తూ మినిమం ఒక పాయింట్లో 16 మంది, సో దట్ వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి, ఆపడానికి, మాట్లాడడానికి, ఫైన్ వేయడానికి అని చెప్పేసి ఈ అన్ని పాయింట్లు కూడా 16 మంది స్ట్రెంగ్త్ పెట్టుకుని సిస్టమాటిక్గా చేయడం అనేది ఒక ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేయడం జరిగింది. కమింగ్ డేస్లో ఇది అదర్ సబ్ డివిజన్స్లో కూడా రొటేషనల్ బేసిస్లో జరుగుతాయి. లేకపోతే డిఎస్పీ గారు ఆధ్వర్యంలో 16 members ఈచ్ టీమ్కి పెట్టి 160 members పాటు మన వెస్ట్ సబ్ డివిజన్ ప్లస్ నల్లపాడులో ఒక 2 చిల్లీ సెంటర్ అండ్ ఇంకొక ప్లేస్లో గోదావరి వరదల్లో తీవ్రంగా